జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి కోల్పోయాక తిరిగి రానివి రెండు: స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటినీ కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునిపటిలా ఉండదు ఏ బంధమైనా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 2, 2026, శుక్రవారం. తిథి చతుర్దశి సాయంత్రం 6:53 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం మృగశిర, రాత్రి 8:04 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము శుక్లము, మధ్యాహ్నం 1:17 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం గరజి, ఉదయం 8:37 వరకు, తదుపరి వనిజ. సాయంత్రం 6:53 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:36, సూర్యాస్తమయం సాయంత్రం 5:47. చంద్రోదయం సాయంత్రం 4:37, చంద్రాస్తమయం తెల్లవారుజామున 6:26. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. యమగండం మధ్యాహ్నం 2:59 నుండి 4:23 వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల నుండి 9:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:34 నుండి 1:19 వరకు. వర్జము రాత్రి 3:33 నుండి 4:59 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:16 నుండి 1:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:45 వరకు. శుభ గడియలు ఉదయం 6:36 నుండి 7:31 వరకు. జనవరి 2, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి. సాయంత్రం 6:53 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్తతిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. సాయంత్రం 6:53 నుండి తెల్లవారుజామున 5:11 వరకు ఉన్న విష్టికరణ పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 9:25 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:25 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:25 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. వామన పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1954 సంవత్సరంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రారంభించబడినవి. హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు గారి వర్ధంతి. తెలుగు సినీ హాస్య నటులు ఏవిఎస్ గారి జయంతి. సినీ నటులు ఆహుతి ప్రసాద్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 2 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. సింహరాశి వివేకంతో నడుచుకోవాలి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులారాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. వృశ్చిక రాశి శాంతంగా ఉండాలి. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.